అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? గత ప్రభుత్వం ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇటీవల జరిగిన తుఫాన్లో మరి వరదల్లో మునిగిపోయిన అక్కడ పేదలకి మరి కొన్ని వేల మంది ఆర్థిక సాయం చేస్తూ ట్రాక్టర్లతోటి ఫుడ్ కానీ మరి బిస్కెట్లు కానీ వాళ్ళకి నష్టపరిహారం కానీ ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళకి నష్టపరిహారం కానీ 15 రోజుల్లో న్యాయం చేసింది ఒక్క కూటమి ప్రభుత్వమేనని చెప్పేసి మేము సగౌరవంగా చెబుతా ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లు రైతుల గురించి ఆలోచించినారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ధాన్యం ఇచ్చిన వితిన్ 24 అవర్స్లోనే ఇలా ఇచ్చేయాలి ప్రజలకి అన్న ఆలోచన ఎలా అనిపిస్తుంది? గతంలో ధాన్యం ఇచ్చిన తర్వాత అంటే కొన్ని 3-4 మంత్స్ పట్టేది, డబ్బులు వస్తాయో రావో ఆలోచనలో ఉండేవారు రైతుల మీద ఆలోచన ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? ఇప్పుడు మొన్న మీరు విజయవాడలో కాలనీలు మొత్తం మునిగిపోవడమే చూశారు కదా, అదే సందర్భంగా రైతుల పొలాలు కూడా దెబ్బతిన్నాయి. దానికి 9 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి నష్టపరిహారం. హెక్టార్కి 15,000 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు 9 రోజులకు పడ్డాయి. గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది? రైతుల గురించి ఎలా తీసుకున్నారు? చర్యలు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ఆలు మంచి చేశాము, మంచిగానే చూసాము, రైతులు వెనుముగ్గా నుంచున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో ఊళ్ళో లీడరు, వైసీపీ సంబంధించిన లీడరు ఒక అక్కడ ఆఫీసర్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని అతని బంధువులు దొంగ పేర్లు మొత్తం రాసుకొని డబ్బులు అకౌంట్లో కొడుచుకున్నారు. నిజమైన రైతులకు ఎక్కడ న్యాయం జరగల, ఇది వాస్తవం. ఇప్పుడు ఈ జరిగిద్దని నమ్మకం ఉందా? వీళ్ళు కూడా మాటల వరకైనా చేతలు ఏమైనా ఉంది? చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? 100% జరుగుతుంది, నమ్మేదేంది? మొన్న మీరు చూశారు తుఫాన్లో విజయవాడలో ఏం జరిగింది? ఎన్ని వందల కోట్లు రైతులు నష్టపోయారు, ప్రజలు వరదలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎన్ని కోట్లు ప్రజలు చంద్రబాబును నమ్మి ఇచ్చారు సందాలు. మరి దానికి గవర్నమెంట్ డబ్బులు కూడా తోడు చేసేసి ఈరోజు మీరు పోయి అక్కడ కాలనీల్లో పోయి ప్రతి ఒక్కరిని అడగండి, అపార్ట్మెంట్లకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేసిందో అక్కడే చెప్తారు, వాళ్ళే చెప్తారు. మీరేమో అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ బాగానే చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చూసుకుంటే అసలు సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు, ఎన్నికలప్పుడు ఏమేమైతే చెప్పారో అవేమి ఇప్పుడు చూపించట్లేదు అని అంటున్నారు కదా. అమ్మా, ఆయన 3,000 ఇస్తే చంద్రబాబు 2 నెలలు కలిపి రాంగ్లోని 1,000 రూపాయలు పెంచి ఆ 7,000 రూపాయలు ఇచ్చింది అయిపోయింది కదా. సూపర్ 6లో చెప్పాం కదా, ఆ మాటలు కూడా చెప్పారు కదా ముందే. మరి 7,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి నెల 4,000 ఇస్తున్నారు కదా. మరి సూపర్ 6లో చెప్పినట్టు సిలిండర్లు చెప్పారు కదా, గ్యాసు, మరి మన అందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా. అంటే ఆ సైకో ముఖ్యమంత్రికి నువ్వు ఏది చెప్పినా అతను మాట్లాడే తీరు అది. ఒక పక్క వాళ్ళ చెల్లెలు చదువుతుంది, ఒక పక్క వాళ్ళ అమ్మ చదువుతుంది. అరే బాబు నువ్వు మనసు మార్చుకోరా, నువ్వు ఈ బుద్ధులు వద్దని. మరి అతను పరిపాలించిన రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయింది. మరి ఇలా నిరుద్యోగులు లక్షల మంది రోడ్ల మీద పడ్డారు. మరి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి నిరుద్యోగులందరికీ ట్రైనింగ్లు ఇప్పించి కంపెనీలు తెచ్చి కొన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో ఉన్నారు. మరి సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డిని సైకో అని అంటున్నారండి? ఆయన మనసు అలాంటిదమ్మా. తల్లేం లేదు, చెల్లేం లేదు, ప్రజలేం లేదు. అతను గవర్నమెంట్లోకి రాకతలిగి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే మొత్తం అవినీతిమయం. మరి ఈరోజు కాకినాడ సజ్ అయిందమ్మా, అతను గుంటూరు జిల్లా అతనే. ఆ వెంకటేశ్వరరావు అనే అతను కర్ణాటక వెంకటేశ్వరరావు అంటే గుంటూరు జిల్లా, గుంటూరు మనిషే. అతన్ని జగన్ చూసుకుంటే అంటే ప్రజలకు నేను అంతా మంచి చేశాను అని అంటున్నాడు కదా. ఏముందమ్మా, బీసీ చప్పలం లేదు, ఎస్సీ చప్పలం లేదు. ఆ డబ్బులు తీసుకొచ్చి వారికి కొట్టినట్టు కొట్టాడు. 10 రూపాయలు పంచాడు, కొన్ని లక్ష రూపాయలు దోసుకున్నాడు. 10 రూపాయలు లక్ష కాడికి దోసుకున్నాడు. బ్రాందీ షాపులు ఇవాళ 30 రూపాయలు ఎందుకు తగ్గింది లెక్కరికి? ఆ 30 రూపాయలు అతనికి ఇచ్చారు వాళ్ళు కప్పం. అది లేదు కాబట్టి ఆ 30 తగ్గించారు క్వార్టర్కి. అదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అంటే చూసుకుంటే మద్యం విషయంలో, మైనింగ్ విషయంలో, ఇసుక విషయంలో బాబు గారే అక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. అతను మాట్లాడే మాట ఏంటంటే అతను మొత్తం అబద్ధమే ఆడతాడు. ఈరోజు ఇసుక 20,000కి వచ్చింది లారీ. అతని గవర్నమెంట్లో 40,000 పెద్ద లారీ, 35 టన్నుల బండి 40,000కి అమ్మారు. ఈరోజు అంటే మేము చెప్పేది పత్తిపాడు అటు దూరం లాంగ్కి గుంటూరు సిటీలో 14,000కి లారీకి ఇసుకొచ్చేసింది ఆల్రెడీ. ఒక్క కూటమి గవర్నమెంట్ ఎక్కంగానే వర్షాలు అనేది సెట్ చేసి తల్లికి 4 నెలలు లేట్ అయినమాట వాస్తవం. ఇసుక కరువు టైట్ అయింది, ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చి మొత్తం సెట్ చేసుకున్న తల్లికి వరదలు వచ్చాయి. ఇసుక మనం డంపింగ్ చేయాలి కాల. ఇప్పుడేం జరిగింది? 15,000కి వచ్చేసింది ఇసుక. మాటలు ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? అద్భుతమైన ప్రభుత్వం, గంటలో పరిష్కారం అవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ పంచాయతీరాజ్ వ్యవస్థపై చెప్తా ఉన్నా. పంచాయతీలో బీసింగ్కి డబ్బులు లేవు, కరెంటు బల్బులు వేయడానికి డబ్బులు లేవు. సర్పంచుల్ని, ఎంపీటీసీలని దోచుకొని దేనికి పనికి రాకుండా చేసిన
వైసీపీ గవర్నమెంటు. ఈరోజు పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు ప్రతి పంచాయతీలో 5 లక్షలు 6 లక్షల డబ్బులు నిల్వ ఉన్నాయి. ఏ రోజుకి 15 రోజులకు ఒకసారి బల్బులు వేపిస్తున్నాం. దేనికి కరువు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక గ్రామ స్వరాజ్యాన్ని మళ్ళీ దావలో పెట్టారు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా అనిపిస్తుంది? రైతులకి ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం చూసారు రైతుల సిచ్యువేషన్, ఈ ప్రభుత్వం వచ్చింది రైతుల సిచ్యువేషన్ చూసారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాదుడే లేదు. అలో లక్షణ అంటూ రైతాంగం రోడ్ల మీద పడింది. మీకు తెలుసు, కరెంటు విద్యుత్తులు బాకీలు పడినాయని, సరైన టైంలో నీళ్ళు లేవని చెప్పని రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. టయానికి విత్తనాలు కానీ, టయానికి ఎరువులే కానీ, ఏ విధంలో అయినా కానీ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్లస్ ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే కూడా రైతు కుటుంబాలు చాలా ఆనందంగా ఉన్నాయి. అంటే గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? రైతులకి చాలా వరకు ఆత్మహత్యలు అవ్వడం జరిగినాయి చూశారు కదా. సో ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి అంటారా? మాటల వరకైనా చేతల్లో కూడా చూపించే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతులను రోడ్డు మీద పడి ఎంతో ఇబ్బంది పడిన విషయం మీకు తెలిసిందే. ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్టు మీకు తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా రైతులకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు అదే మాట నిలబెట్టుకున్న ఈ 5 నెలల్లో వచ్చిన తర్వాత రైతులు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి. అంటే గత ప్రభుత్వంలో ఎవరైనా లీడర్ పబ్లిక్లోకి వచ్చి ఆలోచించడం కానీ, ప్రజల్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం కానీ, అంటే ఒక పల్లెటూరు లొకేషన్కి వెళ్ళి తెలుసుకోవడం కానీ, సముద్రంలో నదిబొడ్డుకి వెళ్ళి తెలుసుకోవడం కానీ, డిప్యూటీ సీఎం లాంటి లీడర్స్ రావడం కానీ, ఇలాంటివి చూసారు ఎక్కడైనా? గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఆఫీసులకే అంకితమయ్యారు, తాడేపల్లి ప్యాలెస్లకే అంకితమయ్యారు. మీకు తెలిసిందే. రైతు శాఖ మంత్రి ఎవరో కూడా గత ప్రభుత్వంలో జనాలకే తెలియదు. ఈరోజు మీ అందరికీ తెలుసు. రైతు శాఖ మంత్రి కానీ, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఈరోజు పొలాల్లో కానీ ఏ ఇబ్బందులు పడినా కానీ నిత్యం ప్రజల్లో ఉండి అందుబాటులో ఉండి రైతులను పట్టించుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న తీసుకున్న కాకినాడ సీపోర్ట్లో తీసుకున్న చర్యలు ఎలా అనిపించింది? అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు కదా. ఓకే, అంటే ఎంతమంది ఉన్నావు గారు నా మాట వినకుండా లోపల రానికుండా చేశారు, నేనే వెళ్తే కానీ తెలిసింది లోపల ఇలా జరుగుతుందని అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి కరప్షన్లన్నీ ఆపడానికి రెడీగా ఉంటారా ఇక నుంచైనా? కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి కరప్షన్ ఆపడానికి ముందే ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ మనం నిరూపించారు. అట్లాగే ఈరోజు నిన్న కాక మొన్న కూడా తాడేపల్లిలో కానీ ఇక్కడ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ కూడా బియ్యం వ్యాపారం చేస్తూనే ఉంది. ఆ బియ్యం వ్యాపారాన్ని ఖండిస్తాము, అరకడతాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది, పంచాయతీ డెవలప్మెంట్ చేసాము, నిధులు పంపించామని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిధులు ఎటు పంపించారు, అభివృద్ధి ఎటు జరిగింది అంటున్నారు. నిధులు ఎటు వెళ్ళి ఎవరికి తెలియట్లేదు, అభివృద్ధి జరిగిందని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. గత కూటమి ప్రభుత్వం పంచాయతీలకు రంగులేసుకోవడమే సరిపోయింది. జనాలందరూ గ్రహించారు కూడా. ఇది రంగుల ప్రభుత్వము అని ఇది చేశారు. అట్లాగే పంచాయతీ నిధులతో కనీసం దాదాపు కోట్లు స్వాహా జరిగింది. ప్రతి ఒక్కరికి తెలిసింది. పంచాయతీ పేషెంట్కి కూడా తెలియకుండా చెక్కులు మార్చేశారు గత ప్రభుత్వం అధికారులు అడ్డం పెట్టుకుని. ఈ ప్రభుత్వం పంచాయతీ శాఖ విషయంలో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పంచాయతీ నిధులను పంచాయతీకి కేటాయించాలని చెప్పి ప్రతి పంచాయతీలో కూడా పల్లె వెలుగు టైపులో రోడ్లు ఈ రోజుకి ముమ్మరంగా సాగినాయి. గ్రామ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలు సిమెంట్ సీసీ రోడ్లు కానీ కొత్తగా రెడీగా ఉంది పంచాయతీ. గురించి భయపడతారంటారు, కరప్షన్ చేసే వాళ్ళకి భయం అనేది ఏర్పడిద్ది అంటారా? తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారు అని భయం అనేది ఏర్పడిద్ది అంటారా వాళ్ళలో? భయం అనేది గుండెల్లో నిద్రపోతుంది. అట్లాగే వెనుక నొప్పి పుట్టించుకొస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి, అట్లాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ లాంటి ఇది కూడా రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తాననే పరిస్థితిలో ఉంది. రెడ్ బుక్ తెరిస్తే భయపడిపోతున్నారు. అంటే ఈ రెడ్ బుక్ అనే దానివల్ల ఈ రెడ్ బుక్ పెట్టి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా ప్రెస్ మీట్లో. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజ్యాంగం ఎక్కడుందో వాళ్ళ మంత్రులకు కానీ, వాళ్ళ మినిస్టర్కి కానీ ఎవరికైనా తెలుసా? డ్రామాల ఆర్టిస్టులు తప్ప ఏమైనా ఉందా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. ఎక్కడున్నారు పోలవరం మినిస్ట్రీ? ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నాడు. ఏడు అసలు ఆ మినిస్టర్ బెట్టింగ్లు ఎక్కడ కట్టుకుంటున్నాడు? ఆ మినిస్టర్ దిగిపోయి ఇంకో మినిస్టర్ వచ్చాడు. డ్రామా ఆర్టిస్ట్ రోడ్ల మీద డ్యాన్స్ చేస్తామని సరిపోతుంది. ఓ భోగమంత కనుక పడితే ఎప్పుడు డ్యాన్స్ చేద్దామని చూస్తున్న మినిస్టర్. అలాంటి మినిస్టర్లో ఆ ప్రభుత్వంలో ఉంది. ఈ ప్రభుత్వం గమనిస్తుంది. గవర్నమెంట్ 5 నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్క జనాలందరూ కూడా చూస్తూనే ఉంటారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి నడిచే బాటలో. అంటే అసెంబ్లీలో కూడా చూసుకుంటే వరద కళ్యాణి కూటమి వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు ఎక్కువైనాయి అని అంటుంది కదా. ఇవి ఇలా జరగడానికి ప్రభుత్వం వైఫల్యము ఉంది, పోలీసుల వైఫల్యము ఉందని చెప్పేసి అని అంటున్నారు కదా. అసలు గత ప్రభుత్వంలో దిశా చట్టం ఉంది. ఎక్కడుంది అసలు? గత ప్రభుత్వంలో ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎంత జరిగినాయి, ఎంత తిరిగి చూసుకొని సరిపోతుంది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ బాస్ ఒక లేడీస్ సింహం పరిగెత్తిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నారుగా. గంజాయి బ్యాచ్ని ఎంత అరగట్టాం ప్రతి ఒక్కరిని కూడా. ఈరోజు ఆ బ్యాచ్లోనేగా జే బ్యాచ్గా గంజాయి బ్యాచ్ని తయారు చేసి గంజాయి అమ్మించింది.
అంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే దిశ యాప్ అన్నారు కదా, ఆ దిశ యాప్ వల్లే ఆడవాళ్ళు చాలా భద్రంగా ఉన్నారు, చాలా హాయిగా ఉన్నారని చెప్పి ఆవిడ కళ్యాణి గారు అంటున్నారు కదా. కళ్యాణి గారు మాట్లాడటానికి సరిపోతుంది కానీ అసలు కళ్యాణి గారి దిశ యాప్ గురించి కళ్యాణి గారికి ఏమన్నా తెలుసా? తెలిస్తే 2 ముక్కలు చెప్పండి దిశ యాప్ గురించి. అసలు దిశ చట్టమే లేదని చెప్పని అంటే దిశ యాప్ ఎక్కడ ఉందని అంటున్నారు అసలు? ఒక మాటలో ఏం చెప్తారండి మరి కూటమి ప్రభుత్వం గురించి? అద్భుతం. కుటుంబ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, పరిగెత్తిస్తారు కూడా. మాలాంటి నాయకులను, మాలాంటి కార్యకర్తలను కూడా పరిగెత్తిస్తుంది పార్టీ పనిచేస్తానికి. మేము ఎప్పుడు కూడా కుటుంబ ప్రభుత్వంగా అంకితంగా ఉంటాం. కుటుంబ ప్రభుత్వానికి నిత్యం జనాల్లో చేసే ప్రతి కార్యక్రమంలో జనాల్లోకి తీసుకెళ్తాం. అంటే అసలు ఈ రెడ్ బుక్ అనే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉండిద్ది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుంది అని అంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజ్యాంగం ఎక్కడుంది? రెడ్ బుక్ తూట్లు పొడుతాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజ్యాంగం నడిచిందా? రాజ్యాంగం అయిన ఉందా? రాజ్యాంగం నడిస్తే కనుక డాక్టర్ సుధాకర్ మహిళా హత్యలు ఇవన్నీ ఎలా జరిగాయి? మీకు తెలియదేముంది? రెడ్ బుక్ ఎప్పుడు తెరిస్తే ఎప్పుడు భయపడిపోతామో అని చెప్పి చాలా ఇదిలుగా ఉన్నారు. ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డికి లేదు. కూటమి ప్రభుత్వం తీసుకున్న రైతుల మీద చర్యలు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో ఓన్లీ ధాన్యం తీసుకున్న తర్వాత వితిన్ ఫ్యూ డేస్లో వచ్చే అవకాశం లేదు అని అన్నారు. 2-3 నెలలు పెట్టేది అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు 24 అవర్స్లోనే వచ్చేయాలి, ధాన్యం తీసుకున్న అంటే ఏ మిల్లులో ఇచ్చినా కూడా వాళ్ళకి మంచిగా సౌకర్యాలు అందించాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో రైతులు దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రైతుల పట్ల అవగాహన ఉండి రైతులకి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎంత వానలో ఉన్నా వాతావరణం బాగోపోయినా మీ దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్కి ధాన్యం తరలించి 2వ రోజునే సాయంకాలం కల్లా డబ్బులు పడే ఏర్పాటు చేస్తున్నారంటే చెప్పుకోదగ్గ విషయం. ఇంత డబ్బు లేకపోయినా, జనాలకి ప్రభుత్వానికి డబ్బు లేకపోయినా కానీ ప్రజలకి ఎమ్మటే రైతులకి ఇవ్వాలన్న ఒక సంకల్పంతో రైతు ప్రభుత్వం అని చెప్పేసి పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చూసారు కదండి, రైతులకి ఎలాంటి సౌకర్యాలు మైనస్ అయినాయి, ఏంటి ప్లస్ పాయింట్లు ఏంటి? గత ప్రభుత్వంలో ఏం చేశారు? గత ప్రభుత్వంలో అయితే అసలు రైతులు కూడా చూసే పరిస్థితే కాదు. రైతులు రోడ్ల మీద పడి సంచులు లేకుండా తరలించి కూడా ధాన్యం సంచులు కొని తరలించి కూడా డబ్బులు రాకుండా ఇబ్బంది చాలా ఎదుర్కొన్నారు. మరి అటువంటిది పరిస్థితి ఈరోజు కనపడతలేదు కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే కాకినాడ సీపోర్ట్లో తీసుకున్న చర్యలు ఎలా అనిపిస్తుంది? అంటే రైస్ అక్రమంగా తీసుకెళ్తున్న వాళ్ళని పట్టుకున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అది చాలా ధైర్యంగా మరి దాని మీదకి వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పరిణామం. అది గత ప్రభుత్వంలో పేద ప్రజలకి ఇచ్చేటటువంటి బియ్యాన్ని మరి ఇతర దేశాలకు పంపించేసి ఎక్కువ క్యాచ్ చేసుకునే సందర్భం ఉంది. ఆ రకంగా దాదాపుగా సుమారుగా 200 కోట్ల రూపాయలు నెలకి వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకు సంపాదించుకున్న ప్రభుత్వం. కానీ అటువంటివన్నీ కూడా కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దానిని ఎంత రిస్క్ అయినా కానీ అధిగమించి అధికారులను రమ్మన్నా కానీ ఎస్పీ మరి సెలవు మీద వెళ్ళిపోయాయంటే అక్కడ ఎవరికి ఎంత ముడుతుందో అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అటువంటిది ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నీతిగా 1 రూపాయి కూడా ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలని ఒక సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ రకంగానే పనిచేస్తుందని నేను తెలియదు. పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూశారు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? పరిపాలన బాగా చేస్తున్నాడు కదా, బాగా చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? నరకంగా ఉండే ఇప్పుడు బాగుంది. అంటే బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారని కూటమి ప్రభుత్వం అంటుంది అసెంబ్లీలో. మరి ఈ ప్రభుత్వం కూడా అలాంటి ఖర్చు ఉండిద్ది అంటారా? వీళ్ళు కూడా చేయలేదు అట్లాంటివి, ఏంటి వేస్ట్ ఖర్చు పెట్టలేదు. అంతా రంగులు కొట్టిన దానిలకు నెమ్మరాళ్ళకు దానిలకు ఖర్చు పెట్టినాడు. కానీ గోన్ సంచులని ఈ ప్రభుత్వంలో ఏంటి అట్లా దానికి ఖర్చు పెట్టలేదు కదా. ప్యాలెస్కి 300 కోట్లు to 600 కోట్ల దాకా ఉంది ఎస్టిమేషన్ అంటున్నారు. మరి వీళ్ళు కూడా ఇలాంటి ప్రజల డబ్బు వాడేసి వీళ్ళు కూడా ఇలాంటి అంటే కరప్షన్లు కానీ ఏమైనా చేస్తారంటారా? ఏం చేయలేదు ఇంతవరకు. ఏంటి అట్లా ఆరోపణలు రాలా, చేయలే. బేసికల్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే గతంలో పంచాయతీలకి డబ్బు పంపారు కానీ అభివృద్ధి జరగలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పంచాయతీల డెవలప్మెంట్ జరిగిన అభివృద్ధి జరిగింది అంటున్నారు. డబ్బులు ఎటు వెళ్ళి అని కూటమి ప్రభుత్వం అంటుంది, అభివృద్ధి ఎటు వెళ్ళిందని కూటమి ప్రభుత్వం అంటుంది. అభివృద్ధి జరిగిందా లేదా పంచాయతీలు? అభివృద్ధులు సీసీ రోడ్లు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. గతంలో ఏంది సున్నపక్క తొడిని చేసిన పనులు గ్రామాల్లో. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అభివృద్ధి జరిగింది, ఫండ్స్ పంపించాం ప్రతి పంచాయతీ డెవలప్మెంట్. ₹100 పని కూడా ఒక ఇసుక లోడ్ కూడా ఇవ్వలేని వాళ్ళు, అసలు ఒక ఇటుకు కూడా వేసిన వాళ్ళు. రోజా అనేది కదా గుంట కూడా లేదు, రోడ్లన్నీ బాగున్నాయి, ఎక్కడికి వెళ్ళిన నుంచున్నా నేను చూపిస్తా రోడ్లు మంచిగా ఉన్నాయి రోజా అంటే. ఒక 2000 మంది చనిపోయినారు ఆ గవర్నమెంట్లో, గుంతల్లో తిరిగి పడిపోయిండు వాళ్ళు బైకుల్లో.
రోజా మాటలు ఏం చెప్తారు? రోజా మాటలు మాట్లాడే కరెక్టేనా? అమ్మ ఊరికి మాట్లాడుకుంటుంటుంది అంతే. ఇప్పుడు రైతుల గురించి ఆలోచన ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మంచి జరగాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ, లీడర్స్ వచ్చి మాట్లాడడం కానీ, రైతులకి చర్యలు తీసుకోవడం కానీ, ఇవన్నీ సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది? బాగా కొంటున్నారు, ఓట్లు కొనేస్తున్నారు. బాగా రైతులకేమో 24 గంటలు 48 గంటల లోపు డబ్బులు పడుతుంటాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? రైతులు ధాన్యము మిల్లులో ఇస్తే ఎన్ని రోజులకి డబ్బులు వచ్చాయి చేతికి? ఆ గిన్నెలు తీసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు వేసేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా కొంతమంది బకాయిలు నిలిచిపోయినాయి. ఇప్పటికి కూడా బకాయిలు నిలిచిపోయినాయి. ఇంకా ఇంతవరకు వాళ్ళు ఇప్పుడు ఏమన్నా పే చేసింటే చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, అంటే కాకినాడ సీపోర్ట్లో మనం పట్టుకున్నారు కదా, షిప్ని పట్టుకున్నారు, అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు, ఇలా చేయడం తప్పు అని అంటున్నారు, ప్రశ్నించారు, సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? పబ్లిక్లోకి వెళ్ళి ఒక లీడర్స్ వెళ్ళి డిప్యూటీ సీఎంలు వెళ్ళి ఇలా క్యాచ్ చేయడం, తప్పు చేసే వాళ్ళని పట్టుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగా ఆనందంగానే ఉంది కదా. పాపం బాగా మంచి పని చేసేటప్పుడు ఎవరైనా సంతోషించాల్సిందే. మంచి పని అది. నమ్మచ్చు అంటారు ఈ ప్రభుత్వాన్ని? అయ్యో బాగా నమ్మచ్చు. గతంలో ఏ లీడర్ని ఇలా వచ్చారా, పట్టుకున్నారా కరప్షన్ చేసేవాళ్ళు? అసలు వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. ఇలా కరప్షన్ చేసేవాళ్ళు పట్టుకుంటే పవన్ కళ్యాణ్ చూసి భయపడతారంటారు ఇక్కడ నుంచి? 100% తప్పు చేయాలన్న వాడు భయం అనేది ప్రభుత్వం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది, ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చేసిద్దాం మంచిగా, వీళ్ళు కూడా రాంగ్ రూట్లో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేస్తుంది ఇప్పుడు.